అలాగే యాక్సిడెంట్స్కి కారకుడు శని అష్టమంలో ఉండి క్రూరగ్రహమైనటువంటి కుజుడితో రాహుతో ఇటువంటి గ్రహాలతో శని కనుక ఉన్నట్టయితే అష్టమంలో కొంత యాక్సిడెంట్స్కి గురి చేసేటువంటి అవకాశం ఉంటుంది. శని రాహువుల యుతి అష్టమంలో ఉన్నప్పుడు సమస్యలు ఎక్కువగా ఇస్తారు. ఎందుకంటే శని రాహుల యుతికి శ్రాపతి యోగం అని పేరు. ఇటువంటి శని రాహుల యుతి అష్టమంలో ఉండడం అనేది మనం కొంత కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. అష్టమంలో ఉన్నటువంటి శని మీద కనుక గురుదృష్టి ఉన్నట్టయితే చాలా మటుకు నెగిటివిటీ అనేది తగ్గుతుంది. అలా కాకుండా గురుదృష్టి లేకుండా అష్టమంలో శని ఉండి అది శనికి శత్రుక్షేత్రం అయ్యింది లేదా నీతక్షేత్రము నీచులో ఉండడము హస్తంగతం చెంది ఉండడము ఇటువంటి స్థితిలో కనుక శని ఉన్నట్టయితే వక్రించడం కూడా ఇటువంటి స్థితిలో కనుక శని ఉన్నట్టయితే ఎక్కువగా సమస్యల్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అష్టమ స్థానం అనేది కొంత పరిశ్రమ చేసి స్ట్రగుల్ని అనుభవించి తర్వాత జీవితంలో పైకి రావడం అనేది సూచిస్తుంది. అలాగే రీసెర్చ్ రంగంలో ఉన్నటువంటి వారికి